పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తుపహృతం అస్నామి ప్రియతాత్మనః. ఆ సో భగవద్గీతలో ఈ శ్లోకం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, మానవుడు శివుని పూజ చేయాలన్నా, కృష్ణ భగవానుని పూజ చేయాలన్నా, రాముని పూజ చేయాలన్నా, అమ్మవారిని పూజ చేయాలన్నా, అలాగే గణపతిని పూజ చేయాలన్నా ఇంట్లో చక్కగా పుష్పాలు కానీ అంటే పువ్వులు, పత్రాలు కానీ, నీరు కానీ అంటే ఉదకం, పండ్లు, పుష్పాలు, పత్రాలు, పూలు, పండ్లు, నీరు ఇవి కూడా లేవనుకోండి, నీ మనసు చక్కగా పెట్టి ఆ కృష్ణ భగవాను నీ హృదయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అని ధ్యానించు. లేదు శివుని రూపాన్ని చూస్తూ ఓం నమ శివాయ, లేదా అమ్మవారిని చూస్తూ మనసులో ఆ అమ్మవారి పటం చూస్తూ ఆమె మన హృదయంలో ఉందని భావన చేస్తూ ఓం శ్రీమాత్రే నమః. అదేవిధంగా గణపతిని చూస్తూ గణపతి విగ్రహాన్ని చూస్తూ ఓం గణాధిపతయే నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇట్లా చక్కగా భగవంతునికి కోళ్ళు, పొట్టెన్లు, దున్నపోతులు, ఇట నందవరం చౌడేశ్వరిని కోళ్ళు పెట్టేది, పొట్టెన్లు పెట్టేది, శివరాత్రి పండుగ తర్వాత, ఉగాది పండుగ తర్వాత, విజయదశమి పండుగ తర్వాత, సంక్రాంతి పండుగ తర్వాత కోళ్ళు, పొట్టెన్లు, అదేవిధంగా జాతరలని, గంగమ్మ జాతరలని అనవసరంగా మూగజీవాలను బలిస్తున్నారు. భగవంతునికి కావాలించి భక్తి కావాలి. కాబట్టి చక్కగా పుష్పాలు, పత్రాలు, పండ్లు, నీరు, లేకుంటే నీ మనసు భగవంతుని మెడితే చాలని భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. హరి ఓం తత్సత్.